నేను కాదంటలేను, మా పక్షం కూడా మాట్లాడండి అంటున్నా. జర్నలిస్టులకు డెఫినెట్ గా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు కదా మీరు. 90% నేనేమంటున్నా, మీ గొంతు మాకు కరువైతుంది, విప్పండి అంటున్నా. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి రేపు ఉచిత విద్యను మీరు శాంక్షన్ చేపియండి. చాతగాని దద్దమ్మ ప్రభుత్వాలు ఉన్నాయండి ఈడ. మాకు ఉచిత విద్య ఇస్తే, ఉచిత వైద్యం ఇస్తే, ఉచిత న్యాయం ఇస్తే, ఈ మూడు మాకు వేరే సంక్షేమం అక్కర్లేదు. నిన్ననే వాడు అడుగుతాడు సన్న బియ్యం కావాలి, ఈ సన్న బియ్యం ఇచ్చి సంకలు కొట్టుకుండేంది మీరు చెప్పండి. ఇవాళ మంత్రులు పోయి ఇళ్లలో తింటున్నారు, దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎందుకు వినలేదు ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి? నాకు మాట్లాడండి మీరు. కేసీఆర్ గారు ఎందుకు తినలే, కేటీఆర్ గారు ఎందుకు తినలే? ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు? ఈ సన్న బియ్యం ఇచ్చుడు, హాస్టళ్లలో ముక్కిపోయిన బియ్యం పెట్టుడు, మేము సంక్షేమం చేస్తున్నామండి కాదు. దమ్ము ధైర్యం ఉంటే పరిపాలకులారా, మీరు ప్రతిపక్షము ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా, ఉచిత విద్య చేయండి, ఉచిత వైద్యం చేయండి, ఉచిత న్యాయం చేయండి.